నీలగిరి తార్ తమిళనాడు యొక్క జంతువైనటువంటి రాష్ట్ర జంతువైనటువంటి నీలగిరి తార్ ఏదైతే ఉందో దాని యొక్క పాపులేషన్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. 21% రైజ్ అవ్వడం జరిగింది. సో 2025లో దీని యొక్క సంఖ్య జనాభా ఏదైతే ఉందో అది 21% రైజ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో బేసిక్గా మనకి తమిళనాడు కేరళ మధ్యలో ఒక సంయుక్తమైనటువంటి పాపులేషన్ సెన్సస్ సంబంధించినటువంటి నీలగిరి తార్కు సంబంధించినటువంటి సెన్సస్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో కొన్ని రిజల్ట్స్ చూపించడం జరిగింది. కవర్డ్ 3126 స్క్వేర్ కిలోమీటర్స్, 177 బ్లాక్స్, 14 ఫారెస్ట్ డివిజన్స్ని కవర్ చేయడం జరిగింది. సింక్రనైజ్డ్ బై యాన్యువల్ సర్వే బిట్వీన్ ది తమిళనాడు అండ్ కేరళ. సో బేసిక్గా మనకి ఈ అన్నమలై టైగర్ రిజర్వ్, అదేవిధంగా బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, ఈ టైగర్ రిజర్వ్స్ అదేవిధంగా ఇవన్నీ కూడా తమిళనాడుకి ఇటు కేరళకి ఇటు కర్ణాటకకి మధ్యలో ఎగ్జాక్ట్గా బార్డర్ ప్లేస్లో ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, అదేవిధంగా మనకి అన్నమలై టైగర్ రిజర్వ్ ఇవన్నీ చాలా దగ్గరగానే ఉంటాయన్నమాట. ఎక్కడ నీలగిరి హిల్స్లో పార్ట్లో భాగంగా. ఓకే, సో అక్కడ ఏదైతే తమిళనాడు అండ్ కేరళ సంయుక్తంగా బై యాన్యువల్గా ఈ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్ కాబట్టి సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సర్వే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మొత్తం 786 ఫ్రంట్ లైన్ స్టాఫ్ మెంబర్స్ దీంట్లో భాగంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పాపులేషన్ ఇంక్రీజ్ వచ్చేసి 2024లో వచ్చేసి 1031 ఇండివిజువల్స్ మాత్రమే ఉండేది. 2025లో వచ్చేసి 1303, దాదాపుగా 270 ఏదైతే పాపులేషన్ ఉందో పెరగడం జరిగింది. ఎంత 21% పాపులేషన్ అనేది పెరిగింది. సో ఎస్పెషల్లీ మేజర్ సైటింగ్స్ వచ్చేసి మనకు అక్కమలై టైగర్ గ్రాస్ హిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నమలై టైగర్ రిజర్వ్ 334 ఉండడం జరిగింది. అదేవిధంగా ముకుర్తి నేషనల్ పార్క్ ఓకే 282, అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ది తమిళనాడు టోటల్. ఓకే, టాక్సానమీ స్టేటస్ వచ్చేసి ఏంటి, బేసిక్గా దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి మనకి నీలగిరి ట్రాగస్ హైలోరికస్. సో బేసిక్గా నీలగిరి హిల్స్ పేరు మీదుగానే దీనికి నేమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద మనము ఎనిమల్స్ని షెడ్యూల్స్లో ఉంచడం జరుగుతుంది. అది నీలగిరి తార్ వచ్చేసి షెడ్యూల్ 1లో హయ్యెస్ట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఉండడం జరిగింది. ఓకే, రీజనల్ నేమ్స్ వచ్చేసి వరియాడు, అదేవిధంగా వరయాడు మలయాళంలో. సో దీని యొక్క రీజనల్ నేమ్స్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నీలగిరి తార్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే.